In previous class, we have discussed the normal to the parabola. అంటే మనం అంటే parabola లైన్ కి నార్మల్ కండిషన్ మీద సమ్స్ చేసాము. అలాగే పారామెట్రిక్ ఫామ్ మీద సమ్స్ చేసాము. దాని మీద రిమైనింగ్ సమ్స్ ఏంటో చూద్దాం ఈ రోజు క్లాస్ లో. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేప్పటికల్లా ఇఫ్ ఏ నార్మల్ కార్డ్ a point t on the parabola y square is equal to 4ax subtend a right angle at the vertex then prove that ఏం ప్రూవ్ చేయాలంటే మనకి t is equal to plus or minus √2 అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఏం ఇచ్చారంటే నార్మల్ కార్డ్ ఇచ్చారు అట్ పాయింట్ t అంటే ఇక్కడ t అంటే మనకి ఏంటంటే పారామెట్రిక్ ఫామ్ లో ఏటీ స్క్వేర్ కామా 280 అవుతుంది అంత పెరాబోలా అంటే ఆ పాయింట్ అనేది మనకి ఈ పెరాబోలా మీద ఉంది. సబ్స్టెండ్ ఏ రైట్ యాంగిల్ అంటాం. ఇక్కడ సబ్స్టెండ్ ఏ రైట్ యాంగిల్ అంటే మనకి రైట్ యాంగిల్ అన్నప్పుడు యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. ఎట్ వర్టెక్స్ అంటే మనకి ఇక్కడ వర్టెక్స్ దగ్గర యాంగిల్ ఎంత అవ్వాలంటే 90 డిగ్రీస్ అవ్వాలి. అయితే కనుక మనకి దెన్ ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ టీ వాల్యూ ప్రూవ్ చేయాలి. అంటే టీ ఈజ్ ఈక్వల్ ఏం ప్రూవ్ చేయాలంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ √2 అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక మన డయాగ్రామ్ లో చూస్తే కనుక మనకి పెరాబోలా ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax కాబట్టి ఈ పెరాబోలా ఏమవుతుందంటే ఇక్కడ మనకి వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అవుతుంది పెరాబోలా. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఫోకస్ చేస్తుంటుంది. దిస్ ఈజ్ టాంజెంట్ లైన్, పెరాబోలాకి టాంజెంట్ లైన్. దాని మీద పాయింట్ పి ఆఫ్ టీ. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ పెరాబోలా వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax పెరాబోలా. వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax పెరాబోలా. అంటే మనకి ఇక్కడ నార్మల్ కార్డ్ అంటున్నాం. నార్మల్ కార్డ్ అంటే ఏమవుతుందంటే మనకి కార్డ్ అనేది మనకి ఇక్కడ ఫోకస్ కుండా పాస్ అవ్వదు కాబట్టి ఇక్కడ కార్డ్ అంటే ఏమవుతుందంటే పీక్యూ అనేవి 2 ఫిక్స్డ్ పాయింట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి పీక్యూ అనేది కార్డ్ అవుతుంది. అయితే కనుక ఇక్కడ ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ టాంజెంట్ లైన్ అవుతుంది. ఇది టాంజెంట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేదాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం నార్మల్ లైన్ అంటున్నాం కాబట్టి ఇది మనం నార్మల్ గా తీసుకుంటున్నాం. అంటే దిస్ ఇస్ నార్మల్ కార్డ్. అయితే కనుక దాని మీద యాంగిల్ ఎంత అంటున్నారంటే ఇక్కడ మనకి 90 డిగ్రీస్ అంటే ఇక్కడ మనం పి అనే పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ పి అనేది ఏమవుతుందంటే పారామెట్రిక్ ఫామ్ లో టీ అంటే ఇక్కడ మనకి ఏటీ స్క్వేర్ కామా 280 అవుతుంది. అండ్ పి అనే పాయింట్ దగ్గర నుంచి మనకి వర్టెక్స్ ఒక లైన్ డ్రా చేసాము. అలాగే ఏ దగ్గర నుంచి మనకి ఇంకో పాయింట్ అంటే నార్మల్ అదర్ ఎండ్ పాయింట్ కి ఇంకో లైన్ డ్రా చేసాము. చేస్తే కనుక మనకి ఇది రైట్ యాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ అంటే యాంగిల్ అంటే మనకి 90 డిగ్రీస్ కాబట్టి ఆ 90 డిగ్రీస్ ఎక్కడ తీసుకున్నామంటే ఇక్కడ వర్టెక్స్ ఏ దగ్గర తీసుకున్నాము. సబ్స్టెండ్ యాంగిల్ 90 డిగ్రీస్ విత్ వర్టెక్స్ దగ్గర. అయితే మనకి ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే మనకి టీ వాల్యూ అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ డాష్. ప్రూఫ్ చూద్దాం దీనిలో. సొల్యూషన్ ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ పెరాబోలా ఈక్వేషన్ అంటే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పెరాబోలా ఈజ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పెరాబోలా గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పెరాబోలా ఈజ్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. అంటే మనకి ఇచ్చిన పెరాబోలా ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax ఇచ్చారు. అయితే కానీ మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి పి ఆఫ్ టీ అనే పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ పి ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం అంటే పారామెట్రిక్ ఫామ్ లో కాబట్టి ఇక్కడ లెట్ పి ఆఫ్ ఏటీ స్క్వేర్ కామా 280 బి ఎనీ పాయింట్ ఆన్ ది పెరాబోలా అంటే ఇక్కడ మనకి పి ఆఫ్ టీ అనేది ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా అనుకున్నాం. అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ పాయింట్ పి ఆఫ్ టీ టు ద పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అయితే కనుక అంటే మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ పి ఆఫ్ టీ టు ది పెరాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ మన ఫామ్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. వై ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 280 ప్లస్ 80 క్యూబ్ అవుతుంది. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ at p of t to the parabola ఇచ్చిన parabola ఈక్వేషన్ అంటే మనకి ఇక్కడ y square is equal to 4ax ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి y plus xt is equal to 280 plus 80 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ పాయింట్ పి ఆఫ్ టీ అంటే ఇక్కడ పి ఆఫ్ టీ అంటే 80 స్క్వేర్ కామా 280 టు ది పెరాబోలా వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఏమవుతుందంటే మనకి y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 280 ప్లస్ 80 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మన ఈక్వేషన్ ఎలా రాస్తాం అంటే ఇక్కడ y ప్లస్ ఎక్స్టీ బై 280
ప్లస్ ఏటీ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1 గా తీసుకున్నాం. అంటే ఈ వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాము. అంటే y ప్లస్ ఎక్స్టీ బై 280 ప్లస్ ఏటీ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు మనం దీన్ని 2 అనుకుందాము. ఇందాక పెరాబోలా ఈక్వేషన్ 1 అనుకోండి, ఇక్కడ పెరాబోలా ఈక్వేషన్ ఇక్కడ మనం 1 అనుకుందాము. అయితే మనకి ఫస్ట్ ఇయర్ లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో హోమోజనైజింగ్ ప్రాబ్లమ్స్ చేసాము. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మనకి సబ్స్టెండియర్ రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి మనం ఆ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో హోమోజనైజింగ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము. అయితే మనకి ఇక్కడ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ 280 ప్లస్ ఏటీ క్యూబ్ కాబట్టి మనకి అది లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన కర్వ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనేది మనకి ఇక్కడ కర్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పి అనే పాయింట్ కి నుంచి డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్యూ అనేది ఏమవుతుందంటే నార్మల్ కార్డ్ కి నెక్స్ట్ సెకండ్ అంటే అనదర్ పాయింట్ క్యూ అవుతుంది. అంటే ది నార్మల్ కార్డ్ అనేది మన ఇక్కడ మీట్ ద పాయింట్ ఎక్కడ మీట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి క్యూ దగ్గర మీట్ అవుతుంది. ది నార్మల్ కార్డ్ మీట్ ద parabola again at క్యూ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అనుకున్నాం ఇక్కడ. అంటే ది నార్మల్ కార్డ్ మీట్ ద పెరాబోలా అగైన్ అక్కడ మనకి క్యూ దగ్గర మీట్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ పిఏక్యూ అనేది ఏమవుతుందంటే 90 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ పిఏక్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది మనకి ఆల్రెడీ సమ్లో ఇచ్చారా, సబ్స్టెండ్ యాంగిల్ అన్నారు కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇక్కడ మనకి 90 డిగ్రీస్ అవుతుంది. అయితే కనుక మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ది కంబైన్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే మనకి ది కంబైన్డ్ ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ యొక్క లైన్ కనుక్కోవాలంటే ఏపీఏక్యూ ఈ కంబైన్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ది కంబైన్డ్ ఈక్వేషన్ AP and AQ is obtained by homogenizing the given curve. మనకి ఇచ్చిన కర్వ్ ఏంటి, అక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax కాబట్టి బై హోమోజనైజింగ్ ది గివెన్ కర్వ్ with the line మనకి ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఏమని తీసుకున్నాం, అక్కడ 2 అనుకున్నాం కాబట్టి లైన్ 2 అంటే బై హోమోజనైజింగ్ ది గివెన్ కర్వ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax విత్ ది లైన్. దేంతో హోమోజనైజింగ్ చేయాలంటే మనకి లైన్ 2 తో హోమోజనైజింగ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పెరాబోలా అనేది ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. అక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఇంటూ 1 అంటే ఇక్కడ మనకి డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇక్కడ డిగ్రీ 2 రావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ యొక్క పవర్ వాల్యూ 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇంకో డిగ్రీ కావాలి కాబట్టి 1 గా తీసుకున్నాము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఇంటూ ఇక్కడ మనం 1 అంటే ఆ ప్లేస్ లో ఏం రాసుకుందాం అంటే ఇక్కడ 1 అంటే y ప్లస్ ఎక్స్టీ బై 280 ప్లస్ ఏటీ క్యూబ్ రాసుకుందాం. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు మనకి దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ y ప్లస్ ఎక్స్టీ బై 280 ప్లస్ ఏటీ క్యూబ్ కాబట్టి మనం అక్కడ 1 ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. y ప్లస్ ఎక్స్టీ బై 280 ప్లస్ ఏటీ క్యూబ్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఇక్కడ 280 ప్లస్ ఏటీ క్యూబ్ అనేది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది అక్కడ వాల్యూ y స్క్వేర్ ఇంటూ 280 ప్లస్ ఏటీ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 4ax ని ఈ వాల్యూతో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 4axy ప్లస్ 4ax స్క్వేర్ టీ అంటే 4ax ఇంటూ xt అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 4ax స్క్వేర్ టీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇదే ఫార్ములా ఉండాలంటే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్వై టర్మ్ అంటే మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫామ్ లో చేంజ్ అవుతుంది వాల్యూ. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ రైట్ సైడ్ తీసుకెళ్దాము. ఇక్కడ రైట్ సైడ్ ఏముంది అక్కడ వాల్యూ 4at ఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్ మొత్తాన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మైనస్ 2at ప్లస్ ఏటీ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి ప్లస్ 4axy ఉంది. ప్లస్ 4axy ఈక్వల్ టు 0.
అంటే ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకెళ్ళాము. అప్పుడు ఆ వాల్యూ ఏమవుతుందంటే పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు అదే ఈక్వేషన్ లా చేంజ్ అవుతుందంటే ఇక్కడ 4at(x2) మైనస్ ఆఫ్ 2at ప్లస్ 80³ ఇంటూ y² ప్లస్ 4axy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్టయితే కనుక ఇక్కడ సబ్స్టాండియర్ రైట్ యాంగిల్ అంటున్నాం కాబట్టి మనకి యాంగిల్ ఇక్కడ 90 degrees కాబట్టి మనకి ఏమవుతుందంటే కండిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎప్పుడంటే కండిషన్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏపీ ఏక్యూ అనేవి రెండు కూడా ఎలా ఉన్నాయంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ అంతా 90 degrees కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ది లైన్స్ AP and AQ are perpendicular. అయితే కనుక కండిషన్ ఏంటి ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే x² కోఎఫిషియంట్ అంటే ఇక్కడ మనకి 480 అవుతుంది. అంటే 480 ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటాం. అంటే ఇక్కడ y² కోఎఫిషియంట్ ఎంత అవుతుంది ఇక్కడ మైనస్ ఆఫ్ 280 ప్లస్ 80³ అవుతుంది. మైనస్ ఆఫ్ 280 ప్లస్ 80³ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ 480 మైనస్ ఆఫ్ అంటే లోపల వాల్యూని మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ 280 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 80³ ఈక్వల్ టు 0. ఇక్కడ 480 మైనస్ 280 అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 280 అవుతుంది. 280 ఇంకా రిమైనింగ్ వాల్యూ ఇక్కడ మైనస్ 80³ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 80³ ఈక్వల్ టు 0. ఇప్పుడు మరి రెండిట్లో ఏ కామన్ తీయచ్చు. అలాగే ఇక్కడ ఏ కామన్ తీస్తే అవుతుంది ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం రైట్ సైడ్ తీసుకెళ్తే అవుతున్న వాల్యూ 0 అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలిందంటే ఇక్కడ మనకి 2t మైనస్ t³ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మరి రెండిట్లో t కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ మనకి 2 మైనస్ ఇక్కడ రిమైనింగ్ t² మిగులుతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ t ఇంటూ 2 మైనస్ t² ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఇప్పుడు మనకి ఈ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి అంటే కనుక మనకి t అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక 2 మైనస్ t² అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ t అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే t² మైనస్ అంటే 2 మైనస్ t² అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో మైనస్ కామన్ తీసుకున్నట్లయితే కనుక t² మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు అంటే మైనస్ ఆఫ్ t² మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఆ నెగిటివ్ వాల్యూ అనేది రైట్ సైడ్కి వస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ t² ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ t ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ √2 అవుతుంది. మనకు కనుక్కోవాల్సిన వాల్యూ అంటే ఇక్కడ మనకి t ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 అనేది ప్రూవ్ చేయాలి. మనకి సంబంధం మనం ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో హోమోజనైజింగ్ మీద చేసాం కాబట్టి ఇక్కడ సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ యూస్ చేసాము. దేర్ఫోర్ t ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ √2 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం if 1/2, 2 is one extremity of a focal chord of the parabola y² is equal to 8x, find the coordinates of the other extremity అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఫోకల్ కార్డ్ అంటున్నాం. మనకి ఫోకల్ కార్డ్ అంటే ఏం తెలుసు అంటే మనకి ఫోకస్ కుండా పాస్ అయ్యేలాని మనం ఏమంటున్నాం అంటే ఫోకల్ కార్డ్ అంటాము. ఇక్కడ మనకి ఫోకల్ కార్డ్ చూసినప్పటికీ మనకి p ఆఫ్ 81² 280 అంటే ఇక్కడ ఫోకల్ కార్డ్ కి p అనేది ఒక ఎండ్ ఆఫ్ ది పాయింట్ అవుతుంది కార్డ్ కి. కాబట్టి అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ q ఆఫ్ 82² 280 అనేది అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ అవుతుంది. అయితే కానీ మనకి ఇక్కడ కనుక్కోమంది అంటే ఇక్కడ మనకి వన్ ఎక్స్ట్రిమిటీ అనేది ఆల్రెడీ ఇచ్చేసారు ఇక్కడ అంటే 1/2, 2 అనేది వన్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ అని ఇచ్చేసారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే అదర్ ఎక్స్ట్రిమిటీ కనుక్కోవాలి. అంటే మనకు కనుక్కోవాల్సింది అంటే ఇక్కడ q ఆఫ్ 82² 282 అనేది కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ 81² 281 అనేది ఇక్కడ మనకి 1/2, 2 అనేది ఇచ్చేసారు. మనకు కనుక్కోవాల్సింది అంటే ఇక్కడ మనకి q ఆఫ్ 82² 282 అనేది కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే ఫోకల్ కార్డ్ అవుతుంది. ఫోకల్ కార్డ్ ఇది వచ్చేటప్పటికల్లా మనకి y² ఈజ్ ఈక్వల్ టు 4ax. మనకి ఇచ్చిన పెరాబోలా అక్కడ y² ఈజ్ ఈక్వల్ టు 8x కాబట్టి y² ఈజ్ ఈక్వల్ టు 8x పెరాబోలా. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఇచ్చిన పెరాబోలా ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ parabola is y² is equal to 8x.
అయితే కనుక మనకి ఇక్కడ ఏ వాల్యూ అనేది కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీన్ని కంపేరింగ్ విత్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax తో కంపేర్ చేద్దాం. ఇక్కడ కంపేరింగ్ విత్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax తో కంపేర్ చేస్తే కనుక మనకి 4a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8కి ఈక్వల్ అవుతుంది. అంటే a ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ మనకి 2 వస్తుంది. మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన సమ్లో ఏం ఇచ్చారంటే 1 ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం గివెన్ one end of a focal cord is ఎంత ఇచ్చారు అక్కడ మనకి 1/2, 2 ఇచ్చారు. అయితే కనుక మనకి ఆ పాయింట్ ఏం తీసుకుంటున్నాం అంటే లెట్ p ఆఫ్ at1 స్క్వేర్ 2at1 be the one extremity of a focal cord, then ఇప్పుడు మనకి ఇక్కడ p ఆఫ్ 81 స్క్వేర్ 2at1 అనేది మనకి 1 ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూని దీనికి ఈక్వల్ చేసినట్లయితే కనుక 81 స్క్వేర్ 2at1 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ 1/2, 2కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఈక్వేట్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ 2at1 అంటే నేను ఈ వాల్యూని ఈక్వల్ చేస్తున్నాను. ఇక్కడ 2at1 ఈజ్ ఈక్వల్ టు 2కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏం చేస్తుంటే మనకి ఏ వాల్యూ 2 కాబట్టి ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2 ఇంటూ t1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు దీనిలో 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ t1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే వాల్యూ 1/2 అవుతుంది. అయితే మనకు కనుకోవాల్సింది అంటే ఇక్కడ మనకి అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ కావాలి కాబట్టి లెట్ q ఆఫ్ at2 స్క్వేర్ 2at2 be the other extremity of a focal cord. అయితే కనుక మనకి ఇక్కడ లెట్ p ఆఫ్ at1 స్క్వేర్ 2at1 అండ్ q ఆఫ్ at2 స్క్వేర్ 2at2 be the extremities of a focal cord to the parabola y square is equal to 8x is అంటే ఇక్కడ మనకి PQ అనేవి రెండు కూడా ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఆఫ్ ది పెరాబోలా అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి t1 t2 ఇజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే PQ అనేవి రెండు కూడా ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఆఫ్ ది పెరాబోలా అయితే కనుక మన కండిషన్ అంటే ఇక్కడ t1 t2 ఇజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ t1 వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి t1 ఇజ్ ఈక్వల్ అంటే ఇక్కడ 1/2 కాబట్టి ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ t1 వాల్యూ 1/2 ఇంటూ t2 ఇజ్ ఈక్వల్ టు -1. దిస్ ఇంప్లైస్ t2 ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే అక్కడ వాల్యూ -2 అవుతుంది. t2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అక్కడ మనకి -2 అవుతుంది. అయితే మనకు కనుకోవాల్సింది అంటే అదర్ ఎక్స్ట్రిమిటీ కాబట్టి దేర్ఫోర్ ది అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఈజ్ ఏంటి ఇక్కడ మనకి q ఆఫ్ at2 స్క్వేర్ 2at2 కాబట్టి ఆ t2 వాల్యూని ఏం చేద్దామంటే మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. దేర్ఫోర్ ది అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ focal cord q of at2 square 2at2 కాబట్టి మనకి అక్కడ t2 వాల్యూ ఎంత వచ్చింది అక్కడ -2 కాబట్టి మనం ఆ -2 ఏం చేద్దామంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సింప్లైస్ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది అక్కడ మనకి 2 వచ్చింది కాబట్టి ఇది అదర్ ఎక్స్ట్రిమిటీ ఏ వాల్యూ 2 అవుతుంది. t2 అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది అక్కడ మనకి 2 వచ్చింది. 2 స్క్వేర్ 2at2 అంటున్నాం అంటే 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అవుతుంది అక్కడ మనకి 2 అవుతుంది. ఇక్కడ t2 అంటే ఎంత వస్తుంది వాల్యూ మనకి ఆల్రెడీ -2 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని 2 స్క్వేర్ అంటే 8 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 4 2s are 8 అవుతుంది.
టూ టూ జార్ 4, 4 టూ జార్ 8 అవుతుంది, అంటే -8 అవుతుంది. దేర్ ఫోర్ ది అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఎ ఫోకల్ కార్డ్ ఈజ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 8, -8 అవుతుంది. దేర్ ఫోర్ ది అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఈజ్ ఎంత వస్తుంది అక్కడ మనకి 8, -8 అవుతుంది. అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ 8, -8 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, prove that the two parabolas y square is equal to 4ax and x square is equal to 4by intersect other than horizon at an angle of tan inverse of 3 into a power 1 by 3 into b power 1 by 3 by 2 into a power 2 by 3 plus b into b power 2 by 3. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ప్రూవ్ దట్ ది టూ పారాబోలాస్, మనకి ఇచ్చిన పారాబోలాస్ ఏంటి, ఇక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఒక పారాబోలా, సెకండ్ పారాబోలా అంటే ఇక్కడ మనకి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by పారాబోలా ఇంటర్సెక్ట్, అంటే రెండు పారాబోలాస్ ఇంటర్సెక్ట్ అయితే కనుక అదర్ దెన్ ది హారిజన్, అంటే మనకి పారాబోలా అనేది మనకి ఆల్రెడీ హారిజన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, అయితే కనుక ఇంకొక పాయింట్ అనేది కనుక్కోవాలి. at an angle of tan inverse of మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ 3 into a power 1 by 3 into b power 1 by 3 by 2 into a power 2 by 3 plus b power 2 by 3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఇక్కడ మనం డయాగ్రామ్ లో చూసినట్లయితే దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ y యాక్సిస్, దిస్ ఇస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax parabola, this is x square is equal to 4by parabola అంటే upward parabola. This is one tangent line, this is second tangent line. ఇప్పుడు మనం చూద్దాం, దీనిలో డయాగ్రామ్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax parabola ఇచ్చారు. దిస్ ఇస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax parabola, అలాగే దిస్ ఇస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4by parabola. అయితే కనుక ఇంటర్సెక్ట్ ఎట్ అదర్ దెన్ ది హారిజన్ ఎట్ అన్ యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 into a power, ఇది ప్రూవ్ చేయమన్నారు ఇక్కడ. అయితే కనుక మనకి ఈ 2 కర్వ్స్ కాబట్టి 2 కర్వ్స్ కింద మనం యాంగిల్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ మనకి ఏం కావాలి, 2 లైన్స్ ఉండాలి, కాబట్టి మనం ఇక్కడ 2 టాంజెంట్స్ లైన్ డ్రా చేసాము. ఆ 2 టాంజెంట్స్ లైన్ యాంగిల్ మనకి ఎంత అవుతుంది, ఇక్కడ మనకి థీటాగా తీసుకున్నాము. ఇక్కడ p ఆఫ్ x, y అనేది ఏమవుతుందంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్స్ కి పాయింట్ p ఆఫ్ x, y అనేది. అదే కానీ మనకి ఏం కనుక్కోమన్నారంటే ఇక్కడ థీటా అనేది కనుక్కోవాలంటే థీటా యాంగిల్ అని మనం ఇక్కడ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం దీని ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ పారాబోలాస్ ఆర్ సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ పారాబోలాస్ ఆర్ y square is equal to 4ax, this is one, and సెకండ్ కర్వ్ వచ్చేటప్పటికి మనకి x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4by, x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4by, దీన్ని సెకండ్ కర్వ్ గా తీసుకోండి. ఇక్కడ కనుక మనకి ఇక్కడ లెట్ p ఆఫ్ x, y be any point on the parabolas. అయితే కనుక మనకి ఇక్కడ ఫస్ట్ కర్వ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax, కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ కర్వ్ తీసుకుంటున్నాను. ఫ్రమ్ వన్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. అయితే కనుక దీని నుంచి నేను x ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ x ఇజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై 4a అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 3 కింద తీసుకుంటున్నాను. x ఇజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై 4a అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 3 కింద తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ x వాల్యూని ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 ఏంటంటే ఇక్కడ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4by, కాబట్టి సబ్స్టిట్యూట్ x వాల్యూ, సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఇక్కడ x వాల్యూని ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చేస్తే కనుక వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4by, కాబట్టి మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x వాల్యూ ఎంత y స్క్వేర్ బై 4a, కాబట్టి ఇక్కడ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4by, x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4by. ఇక్కడ మనకి x వాల్యూ ఎంత y స్క్వేర్ బై 4a, కాబట్టి ఇక్కడ y స్క్వేర్ బై
4a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4b y అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4a ఇంటూ ఇక్కడ 4 ఇంటూ 4 ఎంత అవుతుంది ఇక్కడ 16ab y అవుతుంది. y అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కాబట్టి దీన్ని మొత్తానికి హోల్ స్క్వేర్ తీసుకుందాము. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అంతా ఇక్కడ మనకి వై స్క్వేర్ బై 4a కాబట్టి ఇక్కడ మనకి వై స్క్వేర్ బై 4a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4by అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ చేసినట్లయితే కనుక వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనం దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ y పవర్ 4 అవుతుంది. y పవర్ 4 బై ఇక్కడ 16a స్క్వేర్ అవుతుంది. 16a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4by అవుతుంది. 4by. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ y పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 4 64a స్క్వేర్ b y అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే కనుక y పవర్ 4 మైనస్ 64a స్క్వేర్ b y ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈ రెండిట్లో y కామన్ తీస్తే కనుక మనకి y ఇంటూ y క్యూబ్ మైనస్ 64a స్క్వేర్ b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఈ రెండిట్లో y కామన్ తీస్తాను. ఇక్కడ కింద ఉంటే ఇక్కడ వాల్యూ y క్యూబ్ మైనస్ 64a స్క్వేర్ b ఇక్కడ y కామన్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ y క్యూబ్ మైనస్ 64a స్క్వేర్ b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దిస్ ఎంప్లాయిస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది వాల్యూ 64a స్క్వేర్ b అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ దీనికి బోత్ సైడ్స్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక మనకి y ఈజ్ ఈక్వల్ టు 64a స్క్వేర్ b హోల్ పవర్ 1/3 అవుతుంది. ఇక్కడ మనం 64 ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి 4 క్యూబ్ కింద రాసుకోవచ్చు. 4 క్యూబ్ ఇంటూ a స్క్వేర్ ఇంటూ b పవర్ ఇక్కడ 1 ఉన్నట్టు హోల్ పవర్ 1/3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక 4 పవర్ 3/3 అంటే వాల్యూ అవుతుంది అక్కడ మనకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏమొస్తుంది అక్కడ మనకి 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 క్యూబ్ ఇంటూ అంటే 3/3 కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 4 మిగులుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3 అవుతుంది. a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3 అవుతుంది. దిస్ ఈజ్ y పాయింట్. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే x పాయింట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన y వాల్యూని ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాము. మనకి ఇక్కడ ఈక్వేషన్ 3 వచ్చింది. అక్కడ x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై 4a అంటే సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. మనకి ఇక్కడ ఈక్వేషన్ 3 ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై 4a. x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ బై 4a. మనకి ఇక్కడ ఆల్రెడీ y వాల్యూ వచ్చింది కాబట్టి ఆ y వాల్యూని ఏం చేద్దాం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y వాల్యూ అంతా ఇక్కడ 4 ఇంటూ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3 హోల్ స్క్వేర్ బై 4a. దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 16 ఇంటూ a పవర్ 2 స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది 2/3 ఇంటూ 2 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది వాల్యూ 4/3 అవుతుంది. ఇంటూ b పవర్ 1/3 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ b పవర్ 2/3 అవుతుంది హోల్ బై 4a. ఇక్కడ 4 అనేది 16లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ 4 ఇంటూ ఇక్కడ a పవర్ ఏ లేకపోతే 1 ఉన్నట్టు. ఇప్పుడు ఈ వాల్యూని మనం పైకి తీసుకెళ్ళినట్లయితే కనుక మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ a పవర్ 4/3 మైనస్ 1 అంటున్నాం అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ a పవర్ 1/3 అవుతుంది. ఇక్కడ 3 ఎల్సిఎం చేసినట్లయితే కనుక 4 మైనస్ 3/3 అంటే a పవర్ 1/3 అవుతుంది వాల్యూ. దీన్ని న్యూమరేటర్ లో తీసుకొస్తున్నాను ఇక్కడ a పవర్ 1/3 ఇంటూ ఇక్కడ వాల్యూ రిమైనింగ్ వాల్యూ ఉంది ఇక్కడ మనకి 4 మైనస్ 3/3 అంటే a పవర్ 1/3 ఇంటూ b పవర్ 2/3 అవుతుంది వాల్యూ. మనకి x వాల్యూ వచ్చింది. దేర్ ఫోర్ లెట్ p బి ద ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టాంజెంట్స్ కాబట్టి ఇక్కడ x కామా y ఎంత వచ్చింది ఇక్కడ x వాల్యూ వచ్చేటప్పుడు 4 ఇంటూ a పవర్ 1/3
ఇంటూ బి పవర్ 2/3. అలాగే y వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 4 ఇంటూ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3 అయింది. లెట్ p be the point of intersection of the tangents to the parabolas. Therefore p is equal ఎంత వచ్చింది అక్కడ మనకి p of x comma y is equal to x వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ 4 ఇంటూ a పవర్ 1/3 ఇంటూ b పవర్ 2/3, 4 ఇంటూ a పవర్ 1/3 ఇంటూ b పవర్ 2/3 కామా y వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ 4 ఇంటూ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3, 4 ఇంటూ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఫస్ట్ కర్వ్ ఇచ్చిందంటే ఇక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఫస్ట్ కర్వ్ ఏంటి ఇక్కడ మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ x చేయాలి. అలాగే మనకి సెకండ్ కర్వ్ ని డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. నౌ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే కనుక మనకి ఇక్కడ y స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ మనం y ఏమనుకుంటున్నామంటే x అనుకుంటున్నాం కాబట్టి d/dx ఆఫ్ x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 2x అవుతుంది. అంటే ఇక్కడ మనం దేనైతే x అనుకున్నామో మళ్ళీ దాన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి. అదే ఇక్కడ మనకి ఇక్కడ y x అనుకుంటే కనుక d/dx ఆఫ్ y స్క్వేర్ అన్నాం. అంటే y స్క్వేర్ అంటే 2y అవుతుంది ఇంటూ d/dx ఆఫ్ దేని x అనుకున్నాం ఇక్కడ మనకి y కాబట్టి మళ్ళీ దాన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే కనుక ఇక్కడ 2y ఇంటూ dy/dx వస్తుంది ఈక్వల్ టు 4a అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ d/dx ఆఫ్ x అంటే ఏమవుతుంది అంటే వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ dy/dx ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 2a/y అవుతుంది. అంటే dy/dx ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ మన వాల్యూ 2a/y వచ్చింది. లెట్ m1 be the slope of the tangent at the parabola. A parabola at slope of the tangent at point ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4 ఇంటూ a పవర్ 1/3 2/3 అలాగే 4 ఇంటూ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3. అంటే ది లెట్ m1 మీద ఏమవుతుందంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ at point p to the parabola y square is equal to 4ax is మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి dy/dx at point p is equal to 2a/y అవుతుంది. అంటే మనకి ఏం చేస్తున్నాం అంటే dy/dx at పాయింట్ ని x, y కాబట్టి ఆ y వాల్యూని ఏం చేస్తాం అంటే మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 2a/y అంటే వాల్యూ అంతా మనకి ఇక్కడ 4 ఇంటూ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3, 4 ఇంటూ a పవర్ 2/3 ఇంటూ b పవర్ 1/3. ఇప్పుడు మనకి దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 1/2 ఇంటూ ఇక్కడ a పవర్ 2/3 ఉంది. అంటే a పవర్ 2/3 మనం న్యూమినేటర్ లో తీసుకొస్తే కనుక మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ a పవర్ 1. ఈ వాల్యూని మనం న్యూమినేటర్ లో తీసుకొస్తే కనుక -2/3 అవుతుంది. అక్కడ 1 - 2/3 అంటే 3 - 2/3 కాబట్టి మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 1/3 అవుతుంది. అంటే 1/2 ఇంటూ a పవర్ 1/3 బై b పవర్ 1/3. This is therefore m1 is equal to ఎంత వచ్చింది ఇక్కడ వాల్యూ m1 is equal to 1/2 ఇంటూ a పవర్ 1/3 బై b పవర్ 1/3. దిస్ ఈజ్ స్లోప్ m1 అవుతుంది. అలాగే మనం నెక్స్ట్ ఇచ్చిన సెకండ్ కర్వ్ ఏంటంటే ఇక్కడ మనకి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కర్వ్ x² ఈజ్ ఈక్వల్ టు 4by
మళ్ళీ అగైన్ ఏం చేయాలంటే మళ్ళీ ఈ కర్వ్ని మళ్ళీ అగైన్ డిఫరెన్సియేషన్ చేయాలి. సెకండ్ కర్వ్ని ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4by. Now x square is equal to 4by. Differentiation on both sides with respect to x. ఇక్కడ మనకి dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 2x అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 4b అనేది కాన్స్టెంట్ అవుతుంది. అయితే కానీ మనకి ఇక్కడ వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని అగైన్ డిఫరెన్సియేషన్ చేస్తాం. ఇక్కడ అంటే dy dx ఆఫ్ y అంటే ఎంత అవుతుంది, ఇక్కడ dy dx ఆఫ్ y అవుతుంది. దేర్ ఫోర్ 2 అనేది దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ dy బై dx ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు x బై 2b అవుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క స్లోప్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ మనం m2 అనుకుంటాం. ఫస్ట్ దాని స్లోప్ ఏం తీసుకున్నాం, దాకా m1 అనుకున్నాం. సెకండ్ దాని స్లోప్ ఇప్పుడు మనం m2 అనుకుంటున్నాం. లెట్ m2 బి ద slope of the tangent at P to the parabola x square is equal to 4by is m2 is equal to dy by dx at point equal to x by 2b. మనకి ఎట్ పాయింట్ అంటే ఇక్కడ మనకి వచ్చిన పాయింట్ ఎక్స్ కామా వై పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్ తో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి ఎక్స్ వచ్చేటప్పటికి మనకి 4 ఇంటూ ఏ పవర్ 1/3 ఇంటూ బి పవర్ 2/3 అవుతుంది. 4 ఇంటూ ఏ పవర్ 1/3 ఇంటూ బి పవర్ 2/3 బై 2b. ఈ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ 2 ఇంటూ ఏ పవర్ 1/3. ఇక్కడ మనకి బి పవర్ 2/3 కాబట్టి ఈ బి పవర్ 2/3 నేను చేస్తాను డినామినేటర్ లో తీసుకొస్తాను. ఇక్కడ ఏ వాల్యూ లేకపోతే ఇక్కడ పవర్ లో 1 ఉన్నట్టు. ఇప్పుడు ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 1 బై బి పవర్ 1 మైనస్ ఈ వాల్యూని కిందకి తీసుకొస్తే కనుక బి పవర్ 2/3 అవుతుంది. అంటే ఎంత వస్తుంది అక్కడ వాల్యూ బి పవర్ 1/3 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ ఏ పవర్ 1/3 బై బి పవర్ 1/3 అవుతుంది. దిస్ ఈజ్ స్లోప్ m2 అవుతుంది. మనకి ఇక్కడ మనకి స్లోప్ m1 m2 వచ్చేస్తుంది. మనకి ఏం కనుక్కోవాలంటే టీటా కనుక్కోవాలి. లెట్ టీటా బి ద యాంగిల్ బిట్వీన్ ది tangents. Let theta be the angle between the tangents to the curves at P. ఇప్పుడు థీటా అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ టు ది కర్వ్ ఎట్ P దగ్గర యాంగిల్ కనుక్కుంటున్నాము. వీ నో దట్ మనకి ఫార్ములా ఏం చేస్తుంటే ఇక్కడ మనకి tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. tan theta is equal to ఫార్ములా ఏమవుతుందంటే మనకి యాంగిల్ కనుక్కోవడానికి మోడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అవుతుంది. అయితే మనకి m1 వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఆ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ tan theta is equal to ఫార్ములా అవుతుందంటే మనకి m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అవుతుంది. దేర్ఫోర్ theta is equal to ఇక్కడ మనకి m1 వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 1/2 ఇంటూ ఏ పవర్ 1/3 బై బి పవర్ 1/3, 1/2 ఇంటూ ఏ పవర్ 1/3 బై బి పవర్ 1/3 మైనస్ m2 అంటే వాల్యూ మనకి 2 ఇంటూ ఏ పవర్ 1/3 బై బి పవర్ 1/3 అవుతుంది. హోల్ బై 1 ప్లస్ m1 m2 అన్న అంటే ఇక్కడ 1 ప్లస్ m1 వాల్యూ 1/2 ఇంటూ ఏ పవర్ 1/3 బై బి పవర్ 1/3 ఇంటూ m2 వాల్యూ ఇక్కడ మనకి 2 ఇంటూ ఏ పవర్ 1/3 బై బి పవర్ 1/3. మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి 2 ఇంటూ మనకి ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 2 ఇంటూ బి పవర్ 1/3 ఎల్సిఎం తీసుకున్నాం అక్కడ డినామినేటర్లో. 2 ఇంటూ బి పవర్ 1/3 ఎల్సిఎం తీసుకుంటే కనుక మనకి ఏ పవర్ 1/3 మైనస్
ఇక్కడ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ 4 అవుతుంది. 4 ఇంటూ ఏ పవర్ 1/3 అవుతుంది. హోల్ బై ఇక్కడ మనకి ఈ టూ అనేది క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ ఇక్కడ ఏ పవర్ 1/3 ఇంటూ ఏ పవర్ 1/3 ఇక్కడ బేసిస్ రెండు సేమ్ కాబట్టి పవర్స్ ఏం చేస్తామంటే మనం యాడ్ చేస్తాము. అంటే వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 1/3 ప్లస్ 1/3 అంటే 2/3 అవుతుంది. హోల్ బై ఇక్కడ మనకి బి పవర్ 1/3 ఇంటూ ఇక్కడ బి పవర్ 1/3 అంటే బి పవర్ 1/3 ఇంటూ బి పవర్ 1/3 అంటే ఇక్కడ బేసిస్ రెండు సేమ్ కాబట్టి పవర్స్ ఏం చేస్తాం అంటే మనం యాడ్ చేస్తాము. అంటే ఇక్కడ 1/3 ప్లస్ 1/3 ఎంత అవుతుంది అంటే ఇక్కడ బి పవర్ 2/3 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి కింద డినామినేటర్ ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక దీనికి సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏ పవర్ 1/3 మైనస్ 4a పవర్ 1/3 అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఇక్కడ మోడల్ వస్తుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే వాల్యూ పాజిటివ్ వాల్యూ అవుతుంది. అంటే రిమైనింగ్ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ మనకి 3 ఇంటూ ఏ పవర్ 1/3 అవుతుంది. హోల్ బై 2 ఇంటూ బి పవర్ 1/3. ఇప్పుడు మనం దీనికి కింద డినామినేటర్ ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక బి పవర్ 2/3 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ బి పవర్ 2/3 ప్లస్ ఏ పవర్ 2/3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రెసిప్రోకల్ గా తీసుకున్నట్లయితే కనుక మనకి బి పవర్ 2/3 హోల్ బై కింద వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ బి పవర్ 2/3 ప్లస్ ఏ పవర్ 2/3 అవుతుంది. దీన్ని ఇక్కడ నేను ఎలా వస్తున్నా అంటే ఏ పవర్ 2/3 ప్లస్ బి పవర్ 2/3 కింద రాస్తున్నాను. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఇంటూ ఏ పవర్ 1/3 ఇక్కడ బి పవర్ 1/3 నేను ఏం చేస్తున్నానంటే కదా న్యూమినేటర్ లో తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది వాల్యూ ఇక్కడ 2/3 మైనస్ 1/3 అవుతుంది. అంటే 2/3 మైనస్ 1/3 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ బి పవర్ 1/3 అవుతుంది. హోల్ బై 2 ఇంటూ ఏ పవర్ 2/3 ప్లస్ బి పవర్ 2/3 అవుతుంది. దేర్ ఫోర్ tan theta ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అక్కడ మనకి వాల్యూ tan theta ఈజ్ ఈక్వల్ అంటే tan theta ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ వాల్యూ మనకి 3 ఇంటూ ఏ పవర్ 1/3 ఇంటూ బి పవర్ 1/3 బై 2 ఇంటూ ఏ పవర్ 2/3 ప్లస్ బి పవర్ 2/3 అవుతుంది. దేర్ ఫోర్ theta ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ theta ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3 ఇంటూ ఏ పవర్ 1/3 ఇంటూ బి పవర్ 1/3 బై 2 ఇంటూ ఏ పవర్ 2/3 ప్లస్ బి పవర్ 2/3 అవుతుంది. therefore theta is ఏమవుతుందంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ టు ది కర్వ్ ఎట్ పి దిస్ వాల్యూ. ఇక్కడతో మీకు పెరాబోలా అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేటప్పుడు మీకు ఎలిప్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ.